సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటి హైదరాబాద్లో నిర్వహించిన సాంకేతిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో ఆధునిక సాంకేతికతకు సంబంధించిన వినూత్న నమూనాలు, పరిశోధనాత్మక ఆవిష్కరణలు సందర్శకుల మన్ననలు పొందాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డ్రోన్లు, స్మార్ట్ టెక్నాలజీ ఆధారిత ప్రాజెక్టులు విద్యార్థుల ప్రతిభకు నిదర్శనగా నిలిచాయి. దేశవ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు, పరిశోధకులు తమ ప్రతిభను ప్రదర్శించారు. పొలంలో రసాయనాలు పిచికారీ చేసేందుకు మనుషులు వెళ్లని ప్లేస్లకు వెళ్లి పిచికారీ చేసే యంత్రం ఆకట్టుకుంది. వరదల సమయంలో ప్రజలను రక్షించి వారిని సురక్షితంగా తరలించే యంత్రాన్ని తయారు చేశారు విద్యార్థులు. ట్రాఫిక్ సమస్యలు దృష్టిలో ఉంచుకొని డ్రైవర్ లేకుండా గాల్లో ప్రయాణించే వాహనాన్ని తయారు చేశారు. ఈ సాంకేతిక ప్రదర్శన యువతలో నూతన ఆలోచనలకు, పరిశోధనలకు ప్రేరణనిచ్చిందని నిర్వాహకులు తెలిపారు. A warm welcome to IIT Hyderabad campus for the Innovation Day 26, and you get 2 in 1 because we also do the Inter-IIT Innovation Meet today. The timing of this event couldn't have been any better than what it is today, because there is enormous amount of importance for innovation for our nation. మేము అగ్రికల్చర్ రోబోట్స్ అనేది డెవలప్ చేస్తున్నాము. వేరాజ్ ఇప్పుడు డ్రోన్స్ అనేది ఎంత రెవల్యూషన్ ఎలా అయితే క్రియేట్ చేశారో ఇప్పుడు రోబోట్స్ అనేవి కూడా నెక్స్ట్ రెవల్యూషన్ అవ్వబోతున్నాయి. సో డ్రోన్స్ లాగా ఇవి కూడా అగ్రికల్చర్లో ఒక మంచి మెషినరీ అనేది క్రియేట్ చేయబోతున్నాయి. వేరాజ్ ఇండియన్ అగ్రికల్చర్లో స్టార్టింగ్ ఫ్రమ్ ద ప్లోయింగ్ టు ద రిసీవింగ్ ఆఫ్ ద క్రాప్ అన్నిటికీ ఒక్కొక్క మెషినరీ వచ్చింది. వేరాజ్ స్ప్రేయింగ్ అనేది ఇంకా ఒక ఎఫిషియెంట్ మెషినరీ ఇండియా మార్కెట్లో ఇంకా రాలేదు. సో ఆ ప్రాబ్లమ్ని మేము ఐడెంటిఫై చేసి ఆ గ్యాప్ని మేము ఐడెంటిఫై చేసి మేము ఇన్నోవేషన్తో కమప్ అయ్యి దీన్ని డెవలప్ చేస్తున్నాము. సో ఫుల్ టైమ్ వీఆర్ వర్కింగ్ ఆన్ అవర్ స్టార్ట్అప్ అండ్ ఫుల్ టైమ్ వీఆర్ ఇన్ టు దిస్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ రోబోట్. మేము ఒక కార్గో డ్రోన్, ఒక మెటీరియల్ మూవ్మెంట్ కోసం డిజైన్ చేసిన కార్గో డ్రోన్ ని డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. ఈ కార్గో డ్రోన్ వచ్చేసి 200 kg వరకు లిఫ్ట్ చేయగలుగుతుంది. ఇల్లీ టెరెన్ ప్లేసెస్ లో కానీ, డిసాస్టర్ మేనేజ్మెంట్ లో కానీ, ఎమర్జెన్సీ అప్లికేషన్స్ లో కానీ ఈ డ్రోన్ ని మెటీరియల్ మూవ్మెంట్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అలానే దీంతో పాటు ఇంకా మేము డిఫరెంట్ ప్రోటోటైప్స్ మీద వర్క్ చేస్తున్నాము. లైక్ ఎయిర్ ట్యాక్సీ, ఈ రోజు 1/10 స్కేల్ డౌన్ ఎయిర్ ట్యాక్సీని కూడా డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. దీంట్లో డ్రైవర్ అనే మనిషి ఉండడు, డ్రైవర్లెస్, దీంట్లో ప్యాసింజర్ మాత్రమే ఉంటాడు. సో ఇప్పుడు మేము ఈ డిజైన్ చేసింది ఒక సింగిల్ ప్యాసింజర్ డ్రోన్ అంటారు దీన్ని. సో సింగిల్ ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీ అంటే ఒక మనిషి మాత్రమే దీన్ని ఉపయోగించి తీసుకెళ్ళగలుగుతాడు. ఫ్యూచర్లో ప్రణాళికలు ఏంటంటే మేము దీన్ని 2 ప్యాసింజర్స్, 2 ప్యాసింజర్ తర్వాత 4 ప్యాసింజర్స్ కూడా మేము ప్రయత్నిస్తున్నాం. అది కూడా త్వరలో మీరు దీన్ని కూడా చూడొచ్చు. మనము ఎట్లా ఓలా